ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. చూడండి, ఈ వచన భాగాన్ని మనం చూస్తే గనక మన ప్రభువైన యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన స్తుతింపబడునుగాక. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు ఆయన మన దేవుడు. ఆయన ఆత్మ ద్వారా ఆయన మనకి ఏమిస్తున్నాడంట? క్రీస్తు మనకి ఏమిస్తున్నాడు? పరలోక విషయంలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దయచేస్తున్నాడు. చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, తండ్రి మన మీద చూపిన ప్రేమను, ఆయన మనకు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క విధమైన కృపను విశ్వాస క్రమంలో మనము చూసే విధానంలో మన జీవిత ఎంపిక విధానంలో ఆత్మను పోలి మనం ఎలా నడుచుతున్నామో అనే దాని గురించి ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాము. చూడండి, వాక్యము మనము అర్థం చేసుకునే విధానంలో, ఆ వాక్యానికి మనము లోబడే విధానంలో, ఆ వాక్యాన్ని ప్రేమించి తను హత్తుకునే విధానంలో, ముఖ్యంగా ఆ వాక్యాన్ని విలువగా ఎంచే విధానంలో, ఆ వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకునే విధానంలో మనము ఏ విధమైన నడిపింపుకు లోనవుతున్నామో అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం వింటున్న మనకి వాక్యానుసారముగా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకునే కృపను, ఆ యోగ్యతను మనం సంపాదించుకుంటున్నామా అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపాలని, ఆయన ప్రేమ, ఆయన సాత్వికమును, ఆయన యొక్క నడిపింపును, ఆయన యొక్క జీవన ప్రమాణమును, ఆయన విశ్వాస క్రమమును, ఆయన పరిశుద్ధతను, ఆయన యథార్థమైన నడవడిని మన ముందు పెట్టాడు ప్రభు. వీటన్నిటినీ మనకు ముందుగా ఉంచి ఆయన యొక్క జీవములోనికి నడిపిస్తూ, ఆయన యొక్క ఆత్మానుసారమైన నిర్ణయాల చొప్పున మనం జీవింప చేయాలని, ఆయన ఆత్మానుసారమైన నడిపింపుకు మనము లోనవ్వాలని, ఆయన ఆత్మానుసారమైన జీవములో మనం బ్రతికి నడిపింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. చూడండి, ఆయన ఆశపడుతున్నాడు. మన దేవుడు మనల్ని మత్తులుగానో, సోమరులుగానో, పనికిరాని వారుగానో చేసి మనల్ని నడిపించాలని చూడట్లేదు. ఆయన శ్రమలో మనల్ని పాలిభాగస్తులుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన యొక్క ఆత్మ సంబంధమైన క్రియలలో మనల్ని తృప్తిపరుస్తూ, మనము ఆయన చేత నడిపించబడుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆ విశ్వాసంలో దూరమునున్న క్రియలను చూడడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. చూడండి, మనకు ఏదైనా కావలసినప్పుడు, మన అవసరత తీరాలనుకున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మన ప్రతి ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకి వెంటనే మన అవసరత తీరిపోవాలనిపిస్తుంది, వెంటనే మన ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకోవాలనిపిస్తుంది, వెంటనే మన పరిస్థితుల నుంచి బయటికి రావాలనిపిస్తుంది. చూడండి, ఇన్ని విధాల మధ్యన మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క నడిపింపుకు మనము ఎంత జాగ్రత్తగా వెళుతున్నామో అర్థం చేసుకోవాలి. చూడండి, ఆయన నడిపింపు కలిగిన మనకు, ఆయన నడిపింపులో పాలిభాగస్తులం అవుతున్న మనము ఆయన సిద్ధబాటుకు లోబడి జీవిస్తున్నామా అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి.
ఎందుకంటే ప్రతి అవసరత ఆయా పరిస్థితుల మధ్యన, ఆయా సమయాల యందు, ఆయా నడిపింపుల యందు దేవుడు మనల్ని బలపరుస్తూ, మనకు కావలసిన విధానంలో మనల్ని నడిపిస్తూ, మనము యోగ్యులుగా మనల్ని తీర్చి, ఆ యోగ్యతలో మనల్ని నిలబెట్టి, దానికి తగిన వారిగా ప్రభు మనల్ని చేస్తాడు.